ఓకే. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, చిన్న మంద భయపడకమని చెప్పిన ప్రకారం మనం చిన్న మందగా ఏర్పడినప్పటికీ కూడా ఎక్కడ ఒకరు ఇద్దరు కూడి నా నామం పేరిట ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి మన మధ్య ఉండి మన మాటలు ఆలకిస్తున్నారని చెప్పి ఆయన వైపు తిరిగి ఈ రాత్రికాల సమయంలో ఆయన వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు మూల వాక్యం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. నీవు పోయి షూజన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండి నేనును నా పనికర్తలను కూడా ఉపవాసం ఉంటుము. ప్రవేశించుట న్యాయం వ్యతిరేక్తంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించాను. ప్రేమ మడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడు పరముఖ్య స్థుతులైన వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపలైనాను తండ్రి. ఎస్తేరు గ్రంథ ధ్యానములు చేస్తూ ఉంటుండగా నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. దయగల మా ప్రభు నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగిన హృదయం దయచేయమని, అదేవిధంగా నన్ను ఒక బోరగా వాడుకోమని, నాయన కార్యాంతము నిన్ను బహుగా స్తుతించుకునేటట్టు ఏ ఆటంకము లేకుండా తండ్రి అంత చక్కగా నడిపించి కార్యాంతమున నిన్ను మహిమగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లింగాక. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఎస్తేరు గ్రంథంలో మనం ఫస్ట్ ఎపిసోడ్ లో మనం అహేశ్వరుష్ గురించి, వస్తీరాణి గురించి, అదేవిధంగా అసలు ఎస్తేరు గ్రంథ ప్రాధాన్యత ఏంటనేది మనం ధ్యానించుకున్నాం. ఇక సెకండ్ వీక్ లో ఎస్తేరు బాల్య దశ, అదేవిధంగా ఆ రాజుగారి కోటలో ప్రవేశించిన విధానం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎదుర్కొన్నటువంటి మానసిక సంఘర్షణ, మరి రాజుగారి కోటలోకి వెళ్ళిందనే మాటే కానీ ఆమె చాలా ఒక విపత్కరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. మొర్దెకై ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, నీ జాతిని ఎట్టి పరిస్థితిలో నువ్వు తెలియచేయవద్దని చెప్పినప్పుడు ఆమె రాజుగారి కోటలో ఉంది. ఒకవేళ అప్పటికి ఇంకా సెలెక్ట్ అవ్వలేదు రాణిగా, ఒకవేళ సెలెక్ట్ కాకపోయినా ఆవిడ రాణిగారి అంతఃపురంలోనే రాజుగారి అంతఃపురంలోనే ఉంటుంది, కానీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. అట్లాంటప్పుడు మొర్దెకై మాటని ఆమె లక్ష్యం తీసుకోక్కర్లేదు. కానీ మొర్దెకై చెప్పిన మాటని ఆమె ఆజ్ఞగా స్వీకరించిందంటే ఆమెకు పెద్దల పట్ల ఉన్న వినయ విధేయతలు మనం అక్కడ గమనించగలం. చాలా డిఫికల్ట్ టాస్క్ అది, తన జాతిని తెలియచేయకుండా ఉండటం అనేది. సరే, మొర్దెకై గారు ఆజ్ఞాపించినట్టే అది ఆజ్ఞగానే భావించింది. ఆ తర్వాత మనం ఆ వచనాల్లో మనం చూసినప్పుడు ఎస్తేరు గురించి చెప్పబడినటువంటి మాటల్లో 2వ అధ్యాయం 9వ వచనంలో హెగే దయ పొందింది అంటే, రాజు సంబంధించినటువంటి స్త్రీలను కాచే షండు అయినటువంటి హెగే దయ పొందింది. 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే అందరి దయ పొందింది. 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆయన రాజు దయ కూడా పొందింది. అంటే ఆ వ్యక్తి హెగే దయ పొందింది, ఆ తర్వాత అందరి దయ పొందింది, చూచిన వారందరికీ దయ పుట్టింది ఆమె చూడగానే. అలాగే రాజు దయ కూడా పొందింది. మనం ఈ గ్రంథ చివరకు వచ్చేటప్పటికి దేవుని దయ కూడా ఆమె పూర్తిగా పొందిందని మనం నమ్మవచ్చును. అలాగే 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇందాక అనుకున్నట్టుగానే మొర్దెకై చెప్పిన మాటను ఆజ్ఞగా శిరసావహించి తన జాతిని వెల్లడి చేయకుండా ఉండటానికి ఆమె ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత జరిగింది ఏంటంటే, అది జరిగినదంతయు తెలియగానే అని 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. జరిగిందంతయు తెలియగానే అంటే ఏం జరిగింది అని మనం ఆలోచించినట్టయితే, అక్కడ హామాను మొర్దెకై మీద కక్ష పెట్టుకున్నాడు. ఎందుకంటే హామాను వచ్చినప్పుడు అందరూ కూడా మోకాళ్ళ వరకు వంగి నమస్కరిస్తున్నారు, ఒక్క మొర్దెకై తప్పించి. అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే పట్టించుకోరు మొదట్లో, కానీ పక్కన ఉన్న వాళ్ళు బాగా ఎక్కిస్తూ ఉంటారు కదా, అట్లాగా హామానికి బాగా ఎక్కించారు. ఇదిగో చూడు చూడు, నువ్వు వస్తున్నావు, అందరు లేచి మోకాళ్ళ మీద వంగి నమస్కరిస్తున్నారు, ఆ మొర్దెకై అన్నవాడు మాత్రం లేవట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. మొర్దెకై కూడా మంచి స్థానంలో ఉన్నాడు, కానీ హామాన్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాడు ఆయన. సరే, ఏంటి ఎందుకని
నమస్కరించట్లేదు, అడగండి అని చెప్పన్నాడు. చెప్పినప్పుడు మొత్తుకే నేను యూదుడును కాబట్టి నేను నమస్కరించను అన్నాడు. అది నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పాడు. ఇక అక్కడితో హామానికి సంతోషం లేకుండా పోయింది. నేను ఏం సాధిస్తే ఏమి లాభం, ఆ మొద్దుకై నాకు వంగి నమస్కరించినంతసేపు నాకు మనశ్శాంతి ఉండదు. ఈ మొద్దుకైని సంహరించడం ఒక తేలికైన పనే నాకు, కానీ మొద్దుకైన మాత్రమే కాకుండా అసలు ఆ జాతినే నిర్మూలన చేసేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, నీ రాజా, నీ పాలనలో ఈ పారసిక దేశంలో ఒక జాతి ఉంది, ఆ జాతి నిన్ను గాని నీకు సంబంధించిన వ్యక్తులు గాని లెక్క చేయటం లేదు. వాళ్ళు అసలు నీ జాతి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళని అంతం చేయకపోతే నీ పరిపాలన పరిపూర్ణం కాదు అని చెప్పి రాజుకు ఎక్కించడం జరిగింది. రాజు ఇక వెంటనే, మనకు తెలుసు కదా, అహేశ్వరుడు ఏది కూడా స్టేబుల్ మైండ్తో నిర్ణయాలు తీసుకునేటటువంటి రాజు కాదు. మన ప్రారంభం నుంచి చూస్తున్నాం, స్నేహితుల సలహాలు, ఉద్యోగస్తుల సలహాలు, వీటి మీదే ఆయన నడుస్తూ ఉన్నాడు. అట్లాగే హామాన్ చెప్పిన దాని మీద, సరే అది కానీ నీకేం కావాలని చెప్పి ఆయన అడిగాడు. నీకేం కావాలని అడిగినప్పుడు హామాను, 20,000 మణుగుల వెండి నాకు తూచి ఇవ్వండి, యూదులందరినీ ఎక్కడ శత్రుశేషం లేకుండా నేను చేసేస్తాను, నాకు ఈ కార్యక్రమం చేయడానికి కొంతమంది పనివారు కావాలి, నమ్మకస్తులు కావాలి, అదేవిధంగా 20,000 మణుగులు వెండి కూడా నాకు కావాలని చెప్పి అడిగాడు. 20,000 మణుగులు వెండి అంటే, మణుగంటే 1400 గ్రాములు, అంటే కేజీ కంటే 400 గ్రాములు ఎక్కువ అనమాట. అలాగే 20,000 మణుగులు వెండి తూచి ఇచ్చాడు. అంతేకాకుండా నా సంస్థానంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా నువ్వు ఎలా ఉపయోగించుకుంటో అలా ఉపయోగించుకో, నీకు పూర్తిగా పవర్స్ ఇచ్చేసాని చెప్పి ఒక రాజాజ్ఞ ఆయన ముద్రించి దాని మీద తన ఉంగరంతో రాజముద్ర ముద్రించి హామానికి ఇవ్వటం జరిగింది. దాన్ని పట్టుకుని హామాన్ ఏం చేశాడంటే, మొత్తం పార్శిక రాజ్యంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలకి కూడా ఈ ఆజ్ఞా పత్రాన్ని పంపించడం జరిగింది యూదుల్ని సంహరించడానికి. ఒక డేట్ నిర్ణయించుకున్నారు, ఏంటంటే వాళ్ళు ఆధార్ నెల, అది 12వ నెలలో వీళ్ళని పూర్తిగా నిర్మూలించేయాలని. అదంతా కూడా మనం 3వ అధ్యాయంలో హామాన్ గురించి, మొద్దుకై గురించి మనం స్టడీ చేసినప్పుడు దాన్ని ఇంకా కూలంకుషంగా మనం స్టడీ చేయవచ్చు. అయితే వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే, యూదుల్ని పూర్తిగా నిర్మూలించడానికి రాజు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు. రాజు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాత రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. రాజు దగ్గర నుంచి కావాల్సినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు తీసుకోవటం అనేది జరిగింది. అయితే సరే, ఈ సంగతి తెలిసిన తర్వాత మొర్దెకై అక్కడికి వచ్చి, అంటే ఏ సంస్థానానికి ఈ ఆజ్ఞ వెళ్ళిందో ఆ సంస్థానంలో వాళ్ళు గోనెపట్ట కట్టుకుని దుఃఖిస్తూ రోధిస్తూ ఉపవాసాలు చేయటం అనేది ప్రారంభించారు. మొర్దెకై కూడా వచ్చి ఏం చేశాడంటే, రాజు గుమ్మం దగ్గర ముందు వచ్చి గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని అక్కడి నుంచి ఆ రాజు గుమ్మం దగ్గర నుంచి ఆ సెంటర్ ప్లేస్కి వెళ్ళి అక్కడ బాగా రోధించి మళ్ళీ వచ్చి రాజగుమ్మం దగ్గరకు వచ్చి ఆ గోనెపట్ట కట్టుకుని విలపిస్తూ ఉన్నాడు. రాజాజ్ఞ ఏంటంటే, గోనెపట్ట కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా, అంటే యూదుల ధర్మశాస్త్రంలో ఉంది, పార్శిక రాజులు కూడా అది అనుసరిస్తారు. గోనెపట్ట కట్టుకున్న వాడు ఎవరు కూడా రాజగుమ్మం దగ్గర కూర్చోకూడదు. ఈ సంగతి తెలిసి కూడా మొర్దెకైలాగా కూర్చున్నారు. ఇక 4వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, ఎస్తేరు యొక్క పనికత్తెలు ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగినది ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారం కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. ఈ మొర్దెకై అక్కడ కూర్చోవటం అంతా కూడా గమనించింది ఎస్తేరు. అయ్యో, రాజాజ్ఞ కదా, రాజు చూస్తే మొర్దెకైని సంహరిస్తాడు కదా, ఎందుకు ఇట్లాగ అన్నీ తెలిసి కూడా మొర్దెకై ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నటువంటి మొర్దెకై ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆమె చాలా బాధపడి అసలు ఏం జరిగిందో
తెలుసుకుని రమ్మని ఆ పనికత్తులను అక్కడ పంపించింది. షండుల ద్వారా తెలుసుకున్న తర్వాత ఒక నూతన వస్త్రాల జత అక్కడికి ఇచ్చి పంపించింది. పంపిస్తే ఆయన ఆ బట్టలు తీసుకోవటానికి తిరస్కరించాడు. అంటే ఆయన మనసు స్థితి బాలేదు. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఏంటంటే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో ఆ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహాజీ అనే అసిస్టెంట్ ఆ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తిరిగి వెళ్ళిపోతా ఉంటే, ఎలీషా నాకు ఏ రకమైనటువంటి బహుమతులు వద్దు అంటే గేహాజీ వెంట పరిగెత్తుకు వెళ్ళి తెచ్చుకుంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ద్రాక్ష తోటలు ఒలివ తోటలు సంపాదించుకోవటానికి, ద్రవ్యము వస్త్రములు సంపాదించుకోవటానికి ఇది సమయమా? గొర్రెలు మేకలు ఎడ్లు దాసీలను సంపాదించుకోవటానికి ఇది సమయమా అంటే అట్లాంటి సమయంలో ఎట్లా ఉండాలి అనేది కొంతమందికి తెలియదు. ఆయన ప్రవక్త కాబట్టి ఇది సమయం కాదు మనం సంపాదించుకోవటానికి అని చెప్పాడు. అదే ఇక్కడ మొర్దెకై కూడా ఆ నూతన వస్త్రాలు ఎందుకు తిరస్కరించారంటే, తన జాతి అంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉపవాసాలు చేస్తూ ఉన్న టైంలో తను ఆ కొత్త నూతన వస్త్రాలు ధరించుకోవటానికి ఆయనకు ఏమాత్రము అంగీకారంగా లేదు. ఆ రాణిగా ఆజ్ఞ ఇచ్చి పంపించిందని ఉంది ఇక్కడ. ఎస్తేరు రాణి, అప్పటికి రాణి అంతఃపురంలో ఉంది, అహేశ్వరుషు పట్టమహిషిగా. ఆమె ఆజ్ఞ ఇచ్చి మరి పంపించింది ఆ వస్త్రాలు. అయినప్పటికీ ఆజ్ఞను ఆయన తిరస్కరించాడు. ఆ తర్వాత అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకు మొర్దెకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞనిచ్చాను. ఈ హతాకు గురించి మనకు వివరాలు ఏమీ తెలియవు, కానీ ఎస్తేర్ను కనిపెట్టుకున్నటువంటి వ్యక్తి. ఇతడు పారసీక దేశానికి చెందినవాడు అయినప్పటికీ కూడా ఎస్తేరు పట్ల అందరికి ఎట్లాగైతే దయ కలిగిందో, బహుశా ఈ హతాకు కూడా ఎస్తేరు పట్ల అట్లాంటి సాఫ్ట్ కార్నర్ ఉండుంటే దయ కలిగి ఉండుంటాడు. మంచి నమ్మకమైన వ్యక్తి అయి ఉంటాడు. కాబట్టి ఆమె యూదురాలు, మొర్దెకై యూదుడని ఎలాగో తెలుసు. ఆమె యూదురాలు అని చెప్పి అదే విధంగా మొర్దెకైకి ఎస్తేరుకి ఉన్న సంబంధాన్ని కూడా చెప్పకపోతే ఆయన అక్కడికి వెళ్ళడు కదా. ఆ హతాకుకి కబురు చేసి అసలు మొర్దెకైతో మాట్లాడమని చెప్పి పంపించింది, ఆజ్ఞ ఇచ్చాను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై వద్దకు రాగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానా తూచి ఇచ్చినదని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూజన్లో ఇయ్యబడిన ఆజ్ఞాప్రతిని ఎస్తేరుకు చూపి తెలుపుమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సమ్ముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియు దాన్ని అతనికి ఇచ్చాను. ఈ హతాకు వెళ్ళాడు. అసలు ఏంటి సంగతి అంటే, ఎందుకు నువ్వు రాణి గారు ఆజ్ఞ ఇచ్చి వస్త్రాలు పంపించినా కూడా నువ్వు స్వీకరించలేదు, పైగా రాజుగుమ్మ ముందులా కూర్చుని గోనిపట్ట దాని మీద బూడిద పోసుకుని కూర్చుంటే శిరచ్ఛేదనం జరుగుద్ది తెలుసు కదా అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు మొర్దెకై చెప్తున్నాడు ఏమని, ఇలాగ రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు యూదులను అందరినీ సంహరించడానికి. హామాన్ అనేవాడికి 20,000, ఇక్కడ అమౌంట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కానీ ఆ 3వ అధ్యాయంలో ఉంది, అది 20,000 మణుగులు వెండి తూచి ఇచ్చి సర్వ అధికారాలు అతనికి ఇచ్చేశాడు. ఈ యూదులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళంతా కూడా ఉపవాసాలు చేస్తూ గోల పెడుతూ ఉన్నారు. ఇది సంగతి. కాబట్టి నువ్వు రాణికి చెప్పవలసింది ఏంటంటే, రాజు దగ్గరికి వెళ్ళి తన జనుల కోసం రాజు దగ్గర మనవి చేయమని హతాకుతో చెప్పి పంపించడం జరిగింది. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకుకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. ఎంత మర్మగర్భంగా మాట్లాడి ఎస్తేరు మళ్ళీ జవాబు చెప్తుందంటే, మరి పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ బంగారపు దండం అనేది వెళ్ళిన వారు తిప్పకపోతే వెంటనే వాళ్ళు సంహరించబడతారన్న విషయం
రాజు సంస్థానంలో పనిచేసే వారందరికీ కూడా తెలుసు. అంటే నీకు కూడా, నువ్వు కూడా రాజు సంస్థానంలో పనిచేస్తున్నావు కదా, నీకు కూడా ఆ సంగతి తెలుసు కదా, తెలిసి నన్ను ఎలా వెళ్ళమంటున్నావు రాజు దగ్గరికి? రాజు నా వైపు బంగారపు దండం చూపించకపోయినట్టయితే నేను అక్కడే సంహరించబడతాను కదా. ఇట్లాంటి వర్తమానం నాకు ఎందుకు పంపించినట్టు అని చెప్పి ఆమె చాలా బాధపడింది. నేటికి 30 దినములు నుండి రాజు నొద్దకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. తర్వాత ఏం చెప్పిందంటే, ఇప్పటికి 30 రోజుల నుంచి రాజుగారు నన్ను పిలవలేదు. ఆ పిలవకుండా వెళ్ళినట్టయితే శిరచ్ఛేదనం తప్పదు. బంగారు దండం నా వైపు చూపబడుతుందా లేదా అనేది నాకు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే వార్త వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దుకైకి తెలుపుగా 30 ప్రవేశనకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దుకైకి తెలుపగా మొర్దుకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజు నగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో కొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు ఉచితమేమో ఆలోచించకమని చెప్పుమనెను. మొర్దుకై గారు కూడా చాలా మర్మగర్భంగా, ఎస్తేరు ఎంత మర్మగర్భంగా మాట్లాడి కబురు పంపించిందో అంతే అదే లెవెల్లో మొర్దుకై గారు ఏం చెప్పారంటే, యూదులకి ఇట్లాంటి ఆపద సమయం వచ్చినప్పుడు ఒకవేళ నేను రాణిగా అంతఃపురంలో ఉన్నానని నీవు అనుకుంటున్నావేమో, ఒకవేళ నేను కల్పించుకోకపోతే యూదులు సంహరించబడతారులే, నా పనేది నేను చూసుకుంటాను, సౌఖ్యంగా ఉంటాను అనుకుంటున్నావేమో. నువ్వు కల్పించుకోకపోయినా దేవుడు మరొక దిక్కు నుంచి సహాయం పంపిస్తాడు. యూదులు ఎందుకంటే ఆయన బిడ్డలు కాబట్టి విడుదల ఆయనే దయచేస్తాడు. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదో రకంగా ఎవరి ద్వారానే విడుదల అవుతారు, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించెదరు. ఎందుకని నశిస్తారు? ఎందుకనంటే మొర్దుకై తన జాతిని తెలపొద్దన్నాడు ఎస్తేరుతో. అంటే రాజుగారి దగ్గర అబద్ధం చెప్పింది ఎస్తేరు, తన జాతిని తెలియజేయలేదు. అదేవిధంగా మొర్దుకై కూడా తన జాతిని తెలియజేయకుండా అబద్ధం చెప్పింది. కాబట్టి మొర్దుకై ఎస్తేరు కూడా నశిస్తారు. నీ ఇంటి వారు నశిస్తారు. యూదుల్ని ఎలాగో దేవుడు విడిపించుకుంటాడు. నువ్వు ముందుకొచ్చి చేస్తే సరే, లేదంటే నీ ఇష్టం. అంటే మొర్దుకై పంపించిన సందేశంలో ఏముందంటే, నువ్వు రాజు దగ్గరికి వెళితే నశించిపోతావు అనుకుంటావేమో, వెళ్ళకపోయినా నశించిపోతావు. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏదో రకంగా విడుదల అనేది దయచేస్తాడు ఆయన. ఆ దయచేసినప్పుడు నీవు చేయవలసిన సమయంలో, తీసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం నువ్వు తీసుకోపోవటం వల్ల నీవు నీ తండ్రి ఇంటి వారు అందరూ కూడా నశిస్తారు అని చెప్పి ఎస్తేరుకి కబురు చేయటం జరిగి, ఇంకో మాట కూడా ఆయన అన్నాడు, దీనిని బట్టి ఒకవేళ నువ్వు రాజాంతపురానికి నువ్వు వెళ్ళావేమో ఒకసారి ఆలోచించుకో. అంటే నువ్వు ఒక సామాన్యమైన స్త్రీవి, నువ్వు పెద్దగా ఒక ఇదిలో ఉన్నదాను కాదు, యూదురాలివి. అయినప్పటికీ అందరి దయ నువ్వు పొంది, రాజు దయ కూడా పొంది నువ్వు వెళ్ళావంటే దేవుడు దయ చూపించాడు నీకు. నువ్వు అక్కడికి వెళ్ళటానికి నీ ప్రయత్నం కాదు సుమా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు సుమా అని హెచ్చరించడం అనేది ఈ మొద్దుకై చేశాడు. నువ్వు ఆలోచించుకో, దీనిని బట్టే నువ్వు అక్కడికి వెళ్ళావేమో ఒకవేళ ఆలోచించుకోమని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఎస్తేరు, ఇందాక మనం చదివిన మూలవాక్యంలో, అప్పుడు ఎస్తేరు మొర్దుకైతో మరలా ఇట్లనను, నీవు పోయి షూజన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము 3 దినములు అన్నపానములు చేయక ఉండుడని నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందని చెప్పింది. ఇక్కడ మనకి డౌట్ ఏంటంటే, సరే ఎస్తేరు వెళ్ళొచ్చు కదా, ఒక నిర్ణయం తీసేసుకుంది రాజు దగ్గరికి వెళ్ళటానికి. ఆ మొర్దుకై గారు చెప్పినటువంటి మాట అనండి, ఆజ్ఞ అనండి, లేకపోతే సందేశం అనండి, రియలైజ్ అయింది వెళ్ళాలని. ఈ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఉపవాసం నా కోసం చేయమని ఎందుకు అడుగుతుంది? తన కోసం ఉపవాసం చేయమని ఎందుకు అడుగుతుంది? మరి యేసుక్రీస్తు కూడా శిలువ మరణం పొందేటప్పుడు తర్వాత ఈ రిఫరెన్స్ మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి 44వ వచనం,
మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుంచి 41వ వచనం వరకు, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి 46వ వచనం వరకు, యోహాన్ సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. అంటే నాలుగు సువార్తల్లో కూడా మనం చూసినట్టయితే సమాంతర దృక్పథం గల సువార్తలు అంటాం కదా, వాటిలో 3 సువార్తలు అన్ని విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యోహాన్ సువార్తలో కనపడవు, కానీ ఈ విషయం మాత్రం యోహాన్ సువార్తలో కూడా ఉంది, 4 సువార్తలో ఉంది. ఈ సువార్తల్లో ఉన్నటువంటి ఈ విషయం సారాంశం ఏంటంటే, ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళిన తర్వాత శిష్యుల్ని పిలిచి, ఆయన దుఃఖించడకు, విభ్రాంతి నొందుటకు అనే ఒక చోటు ఉంది, తర్వాత కలవరపట్టుకు, ఆయన వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళి రాతివేత దూరంలో శిష్యులను అక్కడ ఉండమని చెప్పి పేతురు యాకోబుని ఆయన తీసుకుని యోహాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ ఉంచి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ శిష్యుల దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చారు. మీరు నా కోసం కొంతసేపు మెళకువగొండి ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ కొంతసేపు అనేది వచ్చేటప్పుడు నిద్రపోతూ ఉంటారు వీళ్ళు. మెళకువగొండి ప్రార్థన చేయండి అని చెప్తాడు. అయినా కూడా వాళ్ళు అలాగే నిద్రపోతూ ఉంటారు. మళ్ళీ ఆయన అన్న మాట ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. అంటే మీరు నిద్రపోకుండా ప్రార్థన చేయాలని మీ మనసులో ఉన్నా కూడా మీ ఆత్మ సిద్ధంగా ఉన్నా, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకుంటామో అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే ఆకలి వద్దు కదా. అదే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆయన నేల మీద సాగిలిపడి దొల్లి ఆయన విజ్ఞాపన చేసినట్టుగా కూడా ఆ సువార్తలో మనం చూస్తాం. ఎందుకు శిష్యులు ఉపవాసం మన 2 కారణాలు అక్కడ ఏంటంటే, బలపరచడానికి, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవడం చెప్పినట్టుగానే యెహోషాపాతు ప్రార్థన కూడా చూస్తున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన ఉపవాసం ఉండమని, ఆయనతో పాటు సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ ఉపవాసం ఉండమంటారు. అదేవిధంగా యోనా గ్రంథంలో రాజు ఉపవాసం ఉన్నప్పుడు పశువులతో సహా ఉపవాసం ఉన్నాయని చెప్పి అక్కడ మనం చదువుతాం. ఎందుకు అంటే, ఈ ఉపవాస ప్రార్థన అనేది ఒకరినొకరు బలపరుచుకోవటానికి, ఒకరినొకరికి ఆదరణ ఇవ్వటానికి. కాబట్టి ఇస్తేర్ ఏం చెప్పిందంటే, నా కోసం యూదులందరినీ సమాజ మందిరాలకు సమకూర్చండి, అక్కడ మీరు ఉపవాసం, సమాజ మందిరము అనే మాట ఇక్కడ ఉంది కదా, సమాజ మందిరం అది సునగోగులు అంటాం కదా. ఈ సమాజ మందిరాల్లో ఏం జరుగుద్ది? ప్రార్థన జరుగుతాయి కదా. అంటే ఇక్కడ యెహోవా దేవుడు అనే మాట వాడకపోయినా, ప్రార్థన అనే మాట వాడకపోయినా, ఆ పారసీక రాజ్యంలో సమాజ మందిరములు ఉన్నాయి అంటే అక్కడ దేవుని ఆరాధనలు జరుగుతున్నాయి అన్నమాట. ఆ సమాజ మందిరాల్లో దేవుని ఆరాధనలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఆమె ఏమందంటే, నా కోసం మీరు ఉపవసించండి. ఇక్కడ ఈ ఈ సంగతిని మనం చూసినప్పుడు మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థన అనేది. కానీ ఉపవాస ప్రార్థన వల్ల సాధించినటువంటి మరి విజయాలు మనకి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విజయాలు మనం చూస్తాం. అందుకే కాబట్టి ఎస్తేర్ ఏమందంటే, ఉపవాసం ఉండండి నా కోసం అని చెప్పింది అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు కాబట్టి ఆ ఉపవాసంలో ఉన్న విశిష్టత తెలుసు కాబట్టి నా కోసం ఉపవసించి మీరు నా కోసం ప్రార్థన అనే మాట అయితే ఇక్కడ వాడలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం చేస్తామని చెప్పి అంటే ఇక్కడ ఎస్తేరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అసలు ముందు తను బ్రతికుంటేనే కదా రాజుగారి దగ్గర విన్నపం చేసేది. అంటే తను వెళ్ళి రాజుగారి సముఖానికి వెళ్ళినప్పుడు రాజు తన వైపు బంగారు కొన తిప్పటానికి కావలసినటువంటి శక్తి దేవుడు అనుగ్రహించాలంటే ఈ ఉపవాస ప్రార్థనలు ఇంపైన నైవేద్యంగా మనం చూస్తాం కదా ప్రకటన గ్రంథంలో, భక్తుల ప్రార్థనలు అందులో ఉన్నాయని చెప్పి ఒక గిన్నెలో. అలాగా ఆ ఉపవాస ప్రార్థనలు చేయమని ఆమె కోరటం అనేది జరిగింది. తర్వాత అన్న మాట ఏంటంటే, ఆవిడంటే ప్రవేశించడం న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. అసలు ఎస్తేర్ జీవితం ప్రారంభంలో చూస్తే ఆమె చాలా సామాన్యమైనటువంటి, ఒక రకంగా చెప్పాలి టీనేజ్ గర్ల్ ఆవిడ ఆ టైం. అట్లాంటి ఆవిడ ఏ మాత్రము కూడా ఆటుపోట్లు అనేవి తెలియనటువంటి ఒక టీనేజ్ గర్ల్ చెప్పాలంటే. ఆమె చివరికి ఏమంది, నేను నశించుతాను, రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. ఇది నాయకత్వం లక్షణం. చూడండి, మోషే అంటాడు నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో,
ఒకనొక సమయంలో దేవుడికి కోపం వచ్చి వీళ్ళందరినీ నేను సంహరించేస్తాను అన్నప్పుడు మోషే అంటాడు, అయ్యా వాళ్ళ సంహరించొద్దు, వాళ్ళ మీద కోపం నీకు ఉన్నట్టయితే జీవ గ్రంథం నుంచి నా పేరు తీసేయి. అంటే తన నాయకత్వంలో తన నడిపించినట్టు జనులు నష్టపోవటానికి నాయకుడు ఒప్పుకోడు. తన జీవ గ్రంథం నుంచి తన పేరైనా తీసేయమని చెప్పి అంటున్నాడు. అప్పుడు దేవుడు ఎవరి పేరు ఉంచాలో ఎవరు తీసేయాలో నేను చూస్తానని చెప్పి ఆయన అంటాడు. అలాగే పౌల్ గారు కూడా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటాడు, 9వ అధ్యాయం 3వ వచనంలో, నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలీల గురించి, వారి రక్షణ గురించి, దేవునికి దూరంగా వేరు పట్టడానికైనా కూడా నేను ఇష్టపడతాను. వారు నిత్య జీవంలో ప్రవేశించడానికి నేను దేవునికి వేరుగా ఉండటానికైనా కూడా నేను ఇష్టపడతాను. అంటే నా యొక్క లక్షణం అది. ఇక్కడ ఎస్తేరు కూడా అంత ధీశాలిగా, నేను నశించేదను, నేను నశించేదను, నేను పోయినా పర్లేదు, యూదులందరూ కూడా రక్షింపబడాలి. ఇవాళ ఎస్తేరు గ్రంథాన్ని మనం ఇన్నిసార్లు ఎందుకు చదువుకుంటామంటే ఆ సామాన్యమైన స్త్రీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, అయితే అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించను. చూడండి, ఈ ఆజ్ఞను తీసుకున్నాడు ఆయన. ముందు ఆజ్ఞాపించింది ఏవైనా నూతన వస్త్రాలు కట్టుకోమని, రాణిగారు ఇచ్చిన ఆజ్ఞ కదా అని తీసేసుకోవాలి, తిరస్కరించాడు. ఇక్కడ మాత్రం ఆజ్ఞగా తీసుకున్నాడు. ఎందుకంటే యూదుల పక్షాన ఆవిడ వెళ్తుంది కాబట్టి రాణిగారు ఆజ్ఞగా ఆయన శిరస వహించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, స్త్రీలలో ఈ విశ్వాసంలో ఇంత ధైర్యం, ముందు విశ్వాసంలో విధేయత ఉండాలి. ఆ విధేయత ఒక్కటి మాత్రమే కాదు, క్రియారూపంలో కూడా ఉండాలి. అబ్రహాము మరి ఎందుకు విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు అంటే ఆయన విశ్వాసాన్ని అది ఆయనకు నీతిగా ఎంచబడినని చెప్పి ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ముగ్గురు స్త్రీలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రాహాబు గురించి మనందరికీ తెలుసు. ఆమె అన్యురాలు అయినప్పటికీ వినుట వల్ల విశ్వాసం కలిగిన దేవుని సువార్త వింది, అది క్రియారూపంలో పెట్టిన దానివల్ల ఆమె కుటుంబ సభ్యులు, ఆమెకు కావాల్సిన వారందరూ కూడా రక్షింపబడ్డారు పాత నిబంధనలు. అంటే ఒక సాహసం, స్త్రీ విధేయత చూపించే స్త్రీ, నేను విధేయరాలుగా ఉంటాను, ముప్పొద్దులా నేను ఉపవాసం చేసి ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన మాత్రమే నేను చేస్తానంటే కాదు, కానీ అవసరం వచ్చినప్పుడు సాహస కృత్యం చేయటానికి వెనుతీయకుండా ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాసం పరీక్షకి నిలబడదు. అదేవిధంగా సువార్తలో మనం సురేఫెనిక స్త్రీని చూస్తాం. ఆ సురేఫెనిక స్త్రీ గురించి మనం విన్నప్పుడు ఏంటంటే, ఆ సురేఫెనిక వంశస్థులు అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద జమీందారీ వంశం. ఆ సురేఫెనిక తెగ వేరు, వాళ్ళు మాట్లాడే భాష వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. అంటే చెప్పాలంటే పెద్ద ఆరిషకట్ ఫ్యామిలీకి చెందిన స్త్రీ, వాళ్ళు అసలు బయటకే రాదు. అట్లాంటిది యేసుక్రీస్తు గురించి వింది, తన కుమార్తెకు దెయ్యం పట్టి బలహీన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. అంటే బారికేడ్స్ అన్ని కూడా తెంచుకుని అక్కడ క్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆయన చాలా పరీక్షించాడు. ఎందుకంటే ఆపద మొక్కులు మొక్కుతారు కదా, ఏదో కాసేపు పని అయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టేస్తే ఇవ్వడానికి పరీక్షించాడు. అమ్మ, పిల్లలకు పెట్టేది కుక్క పిల్లలకు పెట్టకూడదు అన్నప్పుడు, అవును ప్రభు, పిల్లలు తినగా మిగిలింది బల్ల కింద ఉన్నాయి, కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ప్రభు అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది అని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అంటే విశ్వాసంలో సాహస క్రియ అనేది తప్పకుండా అవసరం వచ్చినప్పుడు ఉండాలి. అదేవిధంగా మనం పత్రికల్లో చూస్తే, రోమీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటి పౌలు గారు వందనాలు చెప్పింది ఒక స్త్రీ, ఫీబే. ఎందుకు అంటే దాన్ని చాలాసార్లు వివరించాను. ఆ రోమా పత్రికని పురుష వేషం ధరించి తీసుకువెళ్ళి ఆ రోమా సంఘానికి ఆమె అందించింది. ఇక్కడ ఎస్తేరు సాహసాన్ని మనం చూసినప్పుడు, నేను ఏదో చిన్నది షార్ట్ రీల్స్ చూస్తూ ఉంటే, ఒక 60 years లేడీ ఒక డాబాలో బాల్కనీలో కూర్చుని బయటకు చూస్తూ ఉందంట. అక్కడ కారు ఉంటే ఆ కారు కిందకి ఒక 5-6 ఏళ్ల పాప కిందకి వెళ్ళింది, ఏదో వస్తువు పడిందని తెచ్చుకోవడానికి. బయటకు వచ్చేస్తుంది కదా అని చూస్తూ ఉందంట. ఇంతలోకి అటు ఇటు చూసి ఒక యువకుడు పరిగెత్తికి వెళ్ళాడంట. ఈ రోజులో మనం చూస్తున్నాం కదా, పిల్లల్ని ఎత్తుకుపోవటం అన్న నానా రకాలుగా చేయడం. వెంటనే ఈవిడికి చాలా భయం వేసేసి ఆమె వయసును మర్చిపోయి పరిగెత్తికి వెళ్ళిపోయిందంట. పరిగెత్తికి వెళ్ళటమే కాకుండా ఆ కారును పైకెత్తేసిందంట. కారును పైకెత్తేసి ఆ బాలికను రక్షించి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. సెన్సేషనల్ గా మొత్తం వైరల్ అయిపోయింది, పేపర్లో న్యూస్ అన్ని వైరల్ అయినాయండి. అయితే ఆవిడ అభినందిద్దామని వస్తే ఎంతసేపటికి ఆవిడ బయటకు రావట్లేదంట. బోర్లు ఏడుస్తుందంట. సరే 2 రోజులు వదిలేస్తారు. ఆవిడ వదిలేసిన తర్వాత 3rd day ఎవరో ఫోన్ చేసమ్మా, ఎందుకు మీరు ఘన విజయం సాధించారు,
మీ గురించి అందరూ చెప్పుకుంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఎందుకు బయటకు రావట్లేదంటే 60 ఇయర్స్ ఏజ్ లో నేను ఒక కార్ని ఎత్తి ఒక బాలికని రక్షించాను. కానీ ఇప్పటి వరకు నేను ఏమి కేపబుల్ కాదు, నేనేమీ చేయలేనని ఇంటికి మాత్రమే పరిమితం అయిపోయాను, నేనేమీ సాధించలేకపోయాను, నేను నన్ను అండర్ ఎస్టిమేట్ చేసిన ఇలాగే ఉండిపోయానని చెప్పేవాడ. అన్నప్పుడు నీకేం కావాలి, మీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగారంట. రాక్ స్టడీ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్తే, సరే యూనివర్సిటీలో జాయిన్ అవుతావు అన్నారంట ఆవిడని. ఆవిడ నవ్విందంట, నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేసుకుంటారా, యూనివర్సిటీలో జాయిన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ లేదమ్మా, ఉద్యోగాలకి అది ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. ఆవిడ వెళ్ళి అక్కడ జియాలజీలో రాక్ స్టడీలో పీజీ చేసిన తర్వాత ఎంఫిల్ కూడా చేసిన తర్వాత ఆవిడ పట్టుదల, అదేవిధంగా సబ్జెక్ట్ పట్ల ఆవిడకున్న గ్రిప్ చూసి ఆ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ ప్రొఫెసర్ పోస్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే సాధారణంగా లేడీస్ ఏంటంటే ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది పురుషులు చేసే పని, నేను చేయలేను అని అనుకుని అక్కడతోట ఆగిపోయే వాళ్ళు ఎవరైనా కూడా ఎస్తేర్ గ్రంథాన్ని చదివినప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను నశించేదను, నా జాతిని రక్షించుకోవటం ముందు. ఈవేళ యూదా జాతిని అవ్వచ్చు, అనేక సమస్యలు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎస్తేర్ గ్రంథం ధ్యానించిన మనం ఇక్కడ చూసాం కదా, వీళ్ళందరినీ కూడా ఈ విశ్వాసంలో ఎంత అదేంటి ధైర్యం వచ్చేస్తుందంటే, పేతురు గారు అంటారు కదా అపోస్తుల కార్యాలు 4:16 జీవాధిపతిని మీరు చంపితురు కానీ దేవుడైనను లేపిను, మేము దానికి సాక్ష్యం అంటాడు. అంటే ఒకప్పుడు ఆయన ఎవరో తెలియదని బొంకిన పేతురు గారు అక్కడ ఉన్నదంతా కూడా శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఏమైనా చేయొచ్చు పేతురు గారిని, కానీ ఆయన ఏమన్నాడు, ఆ ఆత్మ అలా ప్రేరేపిస్తుంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో కార్యం చేయాలని నీ మనసులో సంకల్పించుకుంటావో ఆ సంకల్పాన్ని ముందుకు నడిపించేది దేవుడు నడిపిస్తాడు. అదేవిధంగా స్టెఫను అక్కడ 7వ అధ్యాయంలో 51 అంటాడు, ముష్కరులారా, ఎవరినన్నాడు ఆయన, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నాడు, చెప్పి 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 మొత్తం అబ్రహాం దగ్గర నుంచి ఆ రోజు వరకు జరిగిన మొత్తం సంఘటనలని చెప్పి, ముష్కరులారా, మీ హృదయమును మీ చెవులను వాక్యమునకు వినటానికి మీరు అప్పగించినటువంటి అవివేకులారా, ముష్కరులారా అని చెప్పి ఎంత ధైర్యం స్టెఫనుకి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే, ఆయన క్రిందన్న భూమిని చూడలేదు, పైన పరలోకాన్ని చూశాడు కాబట్టి అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. అదేవిధంగా పౌలు గారు కూడా అంటాడు, మేము పడుతున్న తులకని శ్రమ కాదు, చాలా శ్రమ పడ్డాడు, కానీ పొందబోయే పరలోకం. అలాగే ఎస్తేరు కూడా ఆ జాతిని రక్షించుకుని ఆమె ఏమి సాధించాలనుకుంటుందో దానికి ఆవిడ మనసులో ఉంది కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగింది. ఎస్తేరు గ్రంథం ధ్యానించిన మనం, ఎస్తేరు గ్రంథంలో ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఈ 4వ అధ్యాయంలో ఆవిడ చాలా మనోవిచారంతో ఉంది అని చదివాం ముందు. ఆ మనోవిచారంతో అలాగే ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆమె మళ్ళీ వామ్ చేసుకుని నేను సాధించాల్సింది ఉంది అని చెప్పి ఆ సాధించే సంకల్పం ఎప్పుడైతే ఆవిడ మనసులోకి వచ్చిందో ఆవిడ సాధించడానికి దేవుడు ముందుకి నడిపిస్తాడు. అసలు మనకు మనసులో ఆలోచనే మన నిర్ణయాలు మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయని అంటారు కదా, అలాగా ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయం సరైంది కాబట్టి దేవుడు నడిపించాడు. ఇక్కడ మనుషుల దయ కాదు, దేవుని దయ కూడా పొందింది. ఆ తర్వాత అధ్యాయులు చూస్తాం మనం, ఆవిడే చాలా విజ్ఞాపనలు చేసింది రాజు దగ్గర. ఆ విజ్ఞాపనలన్నీ కూడా ఒక వీక్ మళ్ళీ మనం ధ్యానిద్దాం. ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించిన మనం ఆమె ఉపవాస ప్రార్థనతో సాధించినటువంటి విజయాన్ని మనసులో పెట్టుకుందాం. మనకి ఎస్తేరుకు వచ్చిన సమస్య లాంటిది కాకపోవచ్చు, ఇంకా ఏదో సమస్య రావచ్చు, రాకడ సమీపంగా ఉంది. మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మన చుట్టూ ఉన్న జనం ఉన్నారు. రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ మన ఇందాక ఎవరో చెప్తున్నారు ఆగస్టు 13 రాకడ డేట్ ఫిక్స్ అయిపోయింది, మనం నమ్మక్కర్లేదు. ఎందుకంటే అది తండ్రికే కానీ కుమారునికి కానీ దేవదూతలకు కూడా తెలియదు, తండ్రికి తప్పించని అక్కడ వ్రాయబడి ఉంది. ఏదో చెప్తూ ఉంటారు. ఏదేమైనా సూచనలు మనం చూసినప్పుడు రాకడ చాలా సమీపంగా ఉందని మనం గుర్తెరిగినప్పుడు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టు ఆత్మకుడని హెచ్చరించినట్టుగా మన ఆత్మ అనే దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ప్రార్థిద్దాం, ఉపవాసాలు చేద్దాం. అదేవిధంగా సమస్య సాధన, ఎంత సమస్య అయినా దేవునికి యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పి ఆదికాండంలో నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు. అడిగి తీసుకోవటంలోనే మనం వెనుకంజ వేస్తున్నామేమో. అట్లా వెనుకంజ వేయకుండా
ఒక నిర్ణయం, ఒక స్ట్రాంగ్ డెసిషన్, నేను నశించదని ఎప్పుడైతే తీసుకుందో, అమ్మ నువ్వు నశించొద్దు, నిన్ను చేయాలనుకున్న వాళ్ళని నేను నశింపచేస్తాను అని దేవుడు ఆవిడకి విజయ్ ఎట్లా ఇచ్చాడనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఎస్తేర్ జీవితాన్ని ధ్యానించిన మనం మన జీవితాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవటానికి దేవుడు అట్టి నడిపింపు మనకి అనుగ్రహించిన గాక. దయగలమో ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచి మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.